కాకినాడ ట్రైనీ డాక్టర్ ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో కోల్కతా ఘటనలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ కాకినాడలో జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు సంఘీభావం తెలిపిన సిఐటియు నేతలు లైంగిక వేధింపులు ఆగాలంటే అన్ని స్థాయిల్లో వేధింపుల నిరోధక కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా వారు ఆరోపిస్తున్నారు. ట్రైనీ డాక్టర్ హత్య వెనుక అసలు కారణాలు వెలుగులోకి రావాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రాణాలు కాపాడే డాక్టర్లకే రక్షణ కరువా వరకు కఠినంగా శిక్షించేంత వరకు అత్యాచారాలు ఆపేంత వరకు కలకత్తా ఘటనపై అత్యాచారాలు ఆపేంత వరకు సిగ్గుపడాలి. అత్యాచారాలను రాష్ట్ర కేంద్ర కాదు అక్కడ తాపత్రయ పడతాం. అతను ఒక్కడే కాదు ఆ ప్రయత్నం చేస్తాం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఆ కేసుని తప్పుదారి పట్టించాలని, అది ఆత్మహత్య కింద చిత్రీకరించాలని తీవ్రమైన ప్రయత్నం అనేటువంటి మాటలు కూడా ధైర్యంగా మైకుల్లో మాట్లాడుతున్నారు అంటే ఏ స్థాయికి వివక్ష ఈ మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోవడం కారణం. రోగులకి వైద్యం చేసి ప్రజారోగ్యానికి ప్రాణం పోస్తున్నటువంటి డాక్టర్లకి ఈవేళ రక్షణ లేకుండా పోయింది. వైద్య విద్యార్థిని పశ్చిమ బెంగాల్లో టౌన్, పైగా అదేమి రూరల్ కూడా కాదు, అర్బన్లో ఒక హాస్పిటల్లో చాలా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశారు. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటి, చంపేయడం కోసం అత్యాచారం చేశారు తప్ప అత్యాచారం కోసం కాదనేది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకి మొత్తం అన్నిటికీ కూడా ఈవేళ వాళ్ళకి ఆజ్యం పోస్తున్నది. వాళ్ళకి అండాదండగా నిలబడింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేది అర్థమవుతా ఉంది. అలాగే నిందితుల్లో ప్రధానంగా అక్కడ ప్రజాప్రతినిధులు, బంధువులు ప్రధానంగా ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. వస్తున్నటువంటి రిపోర్ట్లు, న్యూస్లు ఇవన్నీ వింటూ ఉంటే చాలా భయంకరంగా 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మొన్న 15వ తేదీ నాడు ఘనంగా దేశం అంతా జరుపుకున్నాం. కానీ ఈ రోజున మహిళలకి ఏ మాత్రం రక్షణ లేదు. 3 ఏళ్ల బెడ్ నుండి 90 సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా రక్షణ లేనటువంటి దేశం భారతదేశంగా ఉంది. ఈవేళ అత్యాచారాల్లో గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వాలి అంటే భారతదేశానికే గోల్డ్ మెడల్ ఇవ్వాలి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆర్ఎస్ఎస్ మతం పెచ్చరిల్లిపోయిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. పైగా ఒకటి చెప్తాడు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ వల్లే ఇలా ఉందని చెప్తాడు. కానీ 8 ఏళ్ళ సీప వయసు ఎంత, ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి? అలాగే 6 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలకి ఏముంది? అలాగే ఈవేళ వైద్య విద్యార్థులకి రక్షణ లేకుండా పోతే అసలు కళాశాలలో రక్షణ లేదు, హాస్పిటల్లో రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు. ఏ రకంగా ఈవేళ ఆడపిల్లలు బ్రతకాలి? ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఈ సమాజ గమనమే ఆగిపోతుంది. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, అక్కడ శిశు సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా చేయాలి, హోం మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, మొత్తం ఆ మంత్రులందరూ కూడా రాజీనామా చేయాలి. తక్షణం ఆ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ మీద తక్షణం చర్యలు తీసుకుని కఠిన కార్యకర శిక్ష విధించాలి. ఆ ప్రిన్సిపలే కాదు, అసలు అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏంటి, అనేక అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి. అన్నింటి మీద కూడా సిబిఐ దర్యాప్తు చాలా క్షుణ్ణంగా, చాలా సీరియస్ గా, చాలా వేగవంతంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.